పన్ను చెల్లింపుదారులు సామాన్యులకు బిగ్ అలర్ట్. జనవరి 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ఆర్థికపరమైన లావాదేవీల నుంచి బ్యాంకులు, ప్రభుత్వ పథకాల వరకు అన్నింటిపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి. అనేక విధాన నియంత్రణ మార్పులు అమలులోకి వస్తాయి. రైతులు, జీతం పొందే ఉద్యోగులు, యువత, సాధారణ ప్రజలపై ప్రభావం పడుతుంది. ముఖ్యమైన రంగాల్లో బ్యాంకింగ్ నిబంధనలు, ఇంధన ధరలు, వివిధ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. 2026 నుంచి అమల్లోకి వచ్చిన కీలక ఆర్థిక సంస్కరణలకు సంబంధించి ఈ మార్పుల గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు నేను చెప్తాను. ఇక 2026 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు రాబోతోంది. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. 8వ వేతన సంఘం కింద ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, జీతాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. 8వ వేతన సంఘంలో ఎంత పెరుగుదల ఉంటుంది? ఇంకా ఖచ్చితమైన గణాంకాలు ఆ విషయానికి సంబంధించి రాలేదు. కానీ ప్రాథమిక అంచనాలు మాత్రం 20% నుంచి 35% వరకు పెరుగుదలను సూచిస్తుంది. ఇక 6వ వేతన సంఘంలో దాదాపు 40% పెరుగుదల ఉంది. 7వ వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ కారకంతో 23%, 25% ప్రభావాన్ని చూపింది. 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.4 నుంచి 3.0 మధ్య ఉండవచ్చు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు, పెన్షనర్లు పెరిగిన మొత్తంపై బకాయిలను పొందే అవకాశం ఉంది. యూనిఫైడ్ టారిఫ్ సిస్టమ్ కింద ఛార్జీలలో ఈ మార్పు సిఎన్జి, పిఎన్జి ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీడియా నివేదికల ప్రకారం సిఎన్జి ధరలు కిలోకు దాదాపు 1.25 రూపాయల నుంచి 2.5 రూపాయల వరకు కూడా తగ్గుతుంది. అంతేకాదు పిఎన్జి ధరలలో ఎస్సీఎంకి 90 పైసల నుంచి ₹80 వరకు రిలీఫ్ ఉండొచ్చు. ఇక పిఎన్జి ధర తగ్గితే రోజు పిఎన్జిపై వాహనాలు నడిపేవారు, ముఖ్యంగా వంట గ్యాస్ వాడేవారు బెనిఫిట్స్ పొందవచ్చు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 0.25% తగ్గించింది. ఈ తగ్గింపు రుణ వడ్డీ రేట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు మీ నెలవారీ ఈఎంఐ పేమెంట్లను తగ్గిస్తాయి. రెపో రేట్ తగ్గిన తర్వాత బ్యాంకులు వడ్డీ రేట్లను ఎంత తగ్గిస్తాయి అనేది ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ ఏజెన్సీ ఎల్పీజీ సిలిండర్ల ధరను సమీక్షించి సవరిస్తుంది. ఈరోజు గ్యాస్ ఏజెన్సీ సిలిండర్ ధరల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పులు లేవు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఏకంగా ₹111 పెరిగింది. 2026లో చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ నియమాలు 16 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్తిస్తాయి. ఇకపై అభ్యంతరకరమైన కంటెంట్ను వారు చూడలేరు. 2025లో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అనేక ట్యాక్స్ రిలీఫ్ అందించింది. గత ఏడాదిలో ప్రభుత్వం వస్తువులు, సేవలపై పన్ను అయిన జీఎస్టీని తగ్గించింది. దాంతోపాటు కొత్త ఆదాయపు పన్ను బిల్లు కూడా ఆమోదించింది. ఈ బిల్లు అనేక పన్ను సంబంధిత మార్పులను ప్రవేశపెడుతుంది. ఏప్రిల్ 2026లో అమల్లోకి వస్తుంది. భారత ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కోసం కొత్త రైతు ఐడి సిస్టమ్ ప్రవేశపెట్టింది.